బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడే రాధా మనోహర్ దాస్ మీద కేసులుండు. యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ముష్టడుక్కునే ఆ ముష్టి బెగ్గరగాడు కరుణాకరు సుగ్గునగాడు దుర్గునాడు. ఆడి పేరు కరుణాకర్ కాదు, ఆడి పేరు కరోనాకరాడు. కరోనా కాకరాడే. ఆ ముష్టి నా కొడుకు మాట్లాడితే కేసులుండవు. లలిత్ ఏమిత్తు మీరు జీడి గింజలో మీరు ఇంకా ఏం గింజలు చూసుంటారు, చింత గింజలు చూసుంటారు. ఏడో గింజ ఉండవు, ఆడి పేరు లలితాడు. అండ్ ఏమన్నా అందామంటే మా ఆవిడ గుర్తొస్తా ఉంటుంది నాకు, ఎందుకంటే మా ఆవిడ పేరు కూడా లలిత అని. ఈ దరిద్రుడు మా ఆవిడ పేరు పెట్టుకున్నాడు లలిత్ కుమార్ అని. అండ్ ఏమందామన్నా మా ఆవిడ నాకెళ్ళి చూస్తూ ఉంటుంది. లలిత అని లలిగాన్ని పిలవాలి, కరుణ అని కరుణాకర్ గారిని పిలవాలి, రాధా అని చెప్పి మనోహర్ దాస్ గారిని పిలవాలి. ఈ దరిద్రులవి సగం ఆడవాళ్ళ పేర్లు. మగాళ్ళలాగా తొళ్ళగొడతా ఉంటారు. వీడు ఛానల్ ఓపెన్ చేస్తే వీడు చేసే ఒకే ఒక పని, యేసు ప్రభుని తిడతాడు, స్కానర్ పెడతాడు. మరి తల్లిని తిడతాడు, స్కానర్ పెడతాడు. ఒకే ఒక్కసారి ముస్లిం సహోదరులకు సంబంధించిన మహమ్మద్ ప్రవక్త గారి గురించి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అధికార ప్రతినిధులు ఇద్దరు తప్పుగా మాట్లాడితే ప్రపంచంలో ఉన్న 58 ముస్లిం దేశాలు చొక్కలు చూపించాయి బీజేపీకి. దెబ్బకే దెమ్మ తిరిగి బొమ్మ కనపడి వాళ్ళను పదవుల్లోంచి తొలగించి క్షమాపణ చెప్పారు. 58 దేశాలు ఉన్న మన ముస్లిం సహోదరులు అంతా ఐక్యతగా ఉంటే 125 దేశాలుండి ప్రపంచాన్ని గడగల్లాడించే మన క్రైస్తవ సహోదరులు ఇంకెంత ధైర్యంగా ఉండాలయ్యా పెద్ద మనుషులారా. ఏ దేశానికి వెళ్ళు క్రైస్తవ దేశం, ఏ చోటకెళ్ళు క్రైస్తవ దేశం. మేము లేకుండా అరే మీరు వద్దురా మా దేశంలో, మీరు వద్దు. మరి మా ఫోన్లు ఎందుకురా నీకు, పనికి మాలినోడా బడ్డు ఎదవా. ఫోన్లు కనిపెట్టింది ఎవరు? ఫోన్లు కనిపెట్టింది ఎవరు? ఇంటర్నెట్ కనిపెట్టింది ఎవరు? ఫేస్బుక్ కనిపెట్టింది ఎవరు? విమానాలు కనిపెట్టింది ఎవరు? రైళ్లు కనిపెట్టింది ఎవరు? కంప్యూటర్లు కనిపెట్టింది ఎవరు? యూట్యూబ్లు కనిపెట్టింది ఎవరు? గోచేసుకొని గుడారాలు వేసుకొని తిరిగే మీకు జీన్ ప్యాంటు టీషర్ట్ ఇచ్చింది ఎవరు? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశ నివాసులైన మాలమాదిగల చుట్టూ మూతికి ముంత కట్టి, మొల చుట్టూ తాటాకు కట్టి, వాళ్ళని చదువుకు దూరం చేసి, బడికి దూరం చేసి, గుడికి దూరం చేసి, బతుకు దూరం చేసి, ఊరవతలకి నెడితే వాళ్ళను ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మార్చింది ఎవరు? కన్న తల్లిదండ్రులకు ముద్ద పెట్టలేక మీరు వాళ్ళని ఊరవతలకి గింటేస్తే రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టేషన్ల దగ్గర ఏడ్చే ఆ వృద్ధులకు వృద్ధాశ్రమాలు కట్టింది ఎవరు? బిడ్డల్ని కానీ దున్నపోతులను కన్నట్టు రోడ్ల అవతల పడేస్తే ఆ పిల్లలకు అనాథాశ్రమాలు కట్టింది ఎవరు?